జనసేన ఆవిర్భావ సభ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పెడుతున్నటువంటి మొదటి సభ 10 లక్షల మంది జనం వస్తున్నారని అంచనా. దాని మీద మీ అభిప్రాయం? 100% వస్తున్నారు. 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, దేశ నలుమూల నుంచి వస్తున్నారు, అలాగే విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఆవిర్భావ సభ చాలా ఘనంగా, చాలా గొప్పగా జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇప్పుడు సభ పెట్టారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 11 సీట్లతో ఘోర పరాజయాన్ని చూశారు. వైసీపీ అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు అంటే కొంతమంది మాట్లాడుకుంటుంది ఏంటంటే అక్కడ ఏదో ఒకటి జరగాలి, జరగకపోయినా ఏదో ఒకటి చెయ్యాలి, అక్కడ ఏదైనా నష్టం జరిగితే అది పవన్ కళ్యాణ్ మీద తోసేయాలి అనేటువంటి కుట్ర జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో తెలుస్తుంది సార్. దానికి మీరేం చెప్తారు? నిజంగా ఇలాంటిది ఏమైనా జరిగితే తర్వాత జరిగే పరిస్థితి ఎలా ఉంటుంది? కరెక్టే మీరు అందరూ కూడా. అది ఇప్పుడే నేను చెప్పాను. ఎట్లా అంటే జగన్ ఏదో ఒక విధ్వంసం చేయాలని చూస్తాడు. ఇంటెలిజెన్స్ వర్గాలు, ఈ విద్రోహ శక్తులు, విపక్ష శక్తి, ఈ జగన్ ఇట్లా ఎవడైనా ఏదైనా అవాంతరాలు సృష్టించాలని చూస్తారు. ఎందుకంటే ఉదాహరణ గేమ్ చేంజర్ గురించి రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే వరకు కూడా చాలా కుట్రలు పన్నారు. ఆ సినిమాను ఫెయిల్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అలాగే జగన్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ మొదలు పెట్టేసే ఉంటాడు. ఎప్పటి నుంచో పిఠాపురం ఆవిర్భావ సభ అని ఎప్పుడు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కుట్రలు స్టార్ట్ అయినాయి. దయచేసి పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ నిఘా వీళ్ళందరి మీద కన్నేసి ఆ సభ పకడ్బందీగా జరిగేలా చూడాలని కోరుతున్నాం. వర్మ గారికి అన్యాయం జరిగింది, పిఠాపురం ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టిన పవన్ కళ్యాణ్ చేసినటువంటి మోసాన్ని గుర్తించిన ప్రజలు ఖచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారు. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా అనేది వైసీపీ కార్యకర్తలు అంటే నాగబాబుకి సొంత అన్నకి న్యాయం చేసి ఇంత హెల్ప్ చేసిన వర్మ గారికి అన్యాయం ఎట్లా చేస్తారు? పిఠాపురంలో వర్మకి గెలిచే సీన్ లేదు. ఎందుకంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని 5 ఏళ్ల నుంచి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తే మేము గెలిపించుకుంటాం 1,00,000 మెజార్టీతో అని ఏనాటి నుంచో అనౌన్స్ చేశారు. పిఠాపురం ఒక్క ప్రజల కోరిక కోసం ఆయన అక్కడి నుంచి నిలబడి గెలిచారు. అయితే వర్మ అక్కడ వ్యక్తే, టీడీపీ వ్యక్తే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రజలు అక్కడ కోరుకుంటున్నారు కాబట్టి ఆ సీట్ని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేగాని పిఠాపురంలో వర్మ పోటీ చేస్తే ఇప్పుడు చెప్తున్నా నేను, అప్పుడేదో ఏమన్నా 5,000 10,000 ఏమైనా వచ్చినాయి, 1000 ఓట్లు కూడా రావు. వంగా గీత పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పారు ఆవిడకి. అంటే ఇప్పుడు వర్మ గారికి, టీడీపీకి, పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మధ్యలో ఈ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చీలిక పెట్టే ప్రయత్నం చేస్తారంటారా? లేదు. అక్కడ ఏంటంటే ఈ వర్మ ఏంటంటే భరించలేకపోతున్నాడు. ఎందుకంటే ఏదో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో నేను గెలిచేవాడు కదా, నాకు వచ్చేది కదా అనే అభిప్రాయాల్లో ఉన్నాడే తప్ప అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వాల్యూ, కూటమి 2 కలిసినాయి కాబట్టి, బీజేపీ గవర్నమెంట్ కలిసింది కాబట్టి వాళ్ళు గెలిచారు. అంతేగాని వర్మ అక్కడ సింగిల్గా ఇండివిజువల్గా ఎప్పుడో అక్కడ దిక్కు దివాణా లేని టైంలో గెలిచాడు తప్ప అంత సీన్ లేదు వర్మకి. అయిపోయింది. ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇద్దామనే పార్టీలో జరుగుతుంది. కానీ ఏంటంటే రోజుకొక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, ఏదో గొడవలు చేయటం, అలా దాని కారణంగా రోజుకి ఎదగాల్సింది పోయింది, దిగజారిపోతున్నాడు అనమాట. పవన్ కళ్యాణ్ గారి సభకి ఎప్పుడు జనం పెట్టినా స్వచ్ఛందంగా వస్తారు. సో ఈసారి సభ పెట్టుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ పడిపోయింది. ఇది చేసినటువంటి వాగ్దానాలు, కూటమితో కలిసి చేసిన మోసాలు ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే జనాలను తరలించాల్సినటువంటి దుస్థితి వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాలుగా అంత సీన్ లేదు. నార్మల్గా ఉన్నప్పుడే లక్షల మంది వచ్చేవారు. ఇవాళ రోడ్లు వేపిస్తున్నాడు. 70 ఏళ్ళు 50 ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా దారి తెన్ను లేని ఊళ్ళకి ఇవాళ ఆయన రోడ్లు వేపిస్తున్నారు. ఏంటి పింఛన్లు పెంచారు, ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ తీసేస్తారు, ప్రైవేట్ పరం అవుతారని ఎన్నాళ్ళ నుంచి మొత్తుకుంటున్నారు. దాన్ని ఆపేశారు. అర్థమైందా? ఇప్పుడు ఇసుక మాఫియా పోయింది. అర్థమైంది. ఇసుక కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఇంకోటి గవర్నమెంటే జగన్ టైంలో గవర్నమెంట్ ఎక్కడ వైన్ అమ్ముకున్న, బ్రాందీ షాపులు అమ్ముకున్నది లేదు. డైరెక్ట్గా రేట్లు తగ్గించి వీళ్ళే అమ్ముతున్నారు. ఒకటి కాదు, ఎన్నో కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కోట్లు లక్షలు. ఇప్పుడు అమరావతి 3 ముక్కల రాజధాని చేశాడు మనవాడు. ఇప్పుడు ఒకటే రాజధాని చక్కగా కడుతున్నారు. పోలవరం కడుతున్నారు. పనులు చేస్తే ఇంకా చేయకపోవటం ఏంటి? చేయట్లేదని ఎవడంటాడు?
అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఇదే పనిక. లేకపోతే ఆనాడు చూడు అధికారంలో ఉన్నవాడు ఎవడన్నా ప్రతిపక్షం వాడు వాగితే ఏదో ఖండించి మంచిగా చెప్పుకుంటా చేసుకుంటా పోవాలి. అట్లాంటిది పోయి ప్రతి బూతులు తిట్టి రౌడీ విజయాలు చేసి పోలీస్ కేసులు పెట్టి నానా హింసలు చేశారు వాళ్ళు. ఇంకా ఇవాళ రోజు చేయటానికి ఏముంది? చేసినా ఒకటి తర్వాత ఒకటి జైలుకి వెళ్తారు, నోటు దూల పరంగా శిక్షలు అనుభవిస్తారు. థ్యాంక్ యూ.